ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా అందరూ? ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? ఏమ్మా ఎందుకు అంత విచారంగా కూర్చొని కనపడుతున్నావు? ఏమ్మా ఎందుకు భయపడుతున్నావా? దేన్ని చూసి భయపడకు. మన పరిశుద్ధ ఆత్మదేవుడైన మన ప్రభువైన యేసయ్య, మన లోకరక్షకుడు, మహిమ కలిగిన దేవుడు, మన బలం, మన యొక్క శక్తి అయి ఉన్నాడు. మన మీద ఆయన కృప విస్తారంగా ఉంది. నిన్ను చూడట్లేదు, నా బాధ వినట్లేదు, లేకపోతే ప్రభువు నన్ను ఎందుకో మర్చిపోయాడు, ఒక కల రావట్లేదు, ఒక దర్శనం రావట్లేదని బాధపడుతున్నావా? దేవుడు తప్పకుండా కల కంటే ముందు, దర్శనం కంటే ముందు యేసయ్య నిన్ను హత్తుకొని జీవిస్తున్నాడు అనే సంగతి నువ్వు మర్చిపోబాకు. కొంతమంది నాకు కనిపిస్తున్నారు, నాకెందుకో దేవుడు నాతో మాట్లాడట్లేదు, కొంతకాలం నుంచి మాట్లాడట్లేదు, ఒక కల రావట్లేదు, ఒక దర్శనం రావట్లేదు, నేనెందుకు నా మీద దేవునికి కోపమా అని ఒకవేళ ఎదురు చూస్తున్న నీ జీవితంలో తప్పకుండా ప్రభు నిన్ను ఆదరిస్తాడు. కళ దర్శనం కంటే ముందు ఆయన నిన్ను హత్తుకుని ఉంటాడు. శుభకార్యం చూడబోతున్నావు, అద్భుత కార్యం చూడబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం 126వ దావీదు కీర్తన 3వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. చూడండి ఎంత బాగా జనముల మనము సంతోషభరితులమైతిమి. దేవుడు ఈరోజు మనందరితో చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం అంటే నిజంగా యెహోవా, అందరు కలిసి చెప్పండి నాతో, మీరు కూడా చూడండి. యెహోవా మన కొరకు, ఎంతమందిమైతే మనం ఉన్నామో మనందరి కొరకంట యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు. అది మామూలు కార్యం కాదు, అది మామూలు వివరణ కాదు, చాలా గొప్ప కార్యము. మనందరము సంతోషభరితలమైన కార్యాన్ని దేవుని బిడ్డలారా మీ అందరి జీవితాల్లో ప్రభువు ఈరోజు చేయబోతున్నాడు. అది ఎలాంటిదన్నా కానీ, ఏ దుఃఖపడుతున్నావో ఎందుకు చేస్తాడు అంటే ఇక్కడ కూడా చూడండి, 5లో కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానమనే పంటను కోయును. నిజంగా పంట కాలం కదా ఇది, విత్తనములేసే కాలం. ఎంతమంది వర్షాల కోసం ఎదురు చూస్తూ పత్తి విత్తనాలు, నారు విత్తనాలు. నిజమే, మనకి పంట పండితేనే కదా మనం ఈ రోజున ప్లేట్లో అన్నం పెట్టుకుని మనం తినేది, అంతే కదండి. పంట పండితేనే కదా నిజంగా దేవుని బిడ్డలారా మన ఎడల దేవుడు తప్పకుండా మంచి పంటను పండిస్తాడు. అదే మన జీవితంలో యెహోవా కొరకు గొప్ప కార్యం. పంట అంటే పొలం పంటే కాదు. నీ బిడ్డకు ఉద్యోగం లేదని, నీ కొడుకుకు ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? తప్పకుండా నీ కన్నీళ్లను ఏం చేస్తాడంట, సంతోషగానమనే పంటను కోసేటట్టుగా. వివాహం కాలేదని, ఆర్థికంగా పోలేదని, సమస్యలు ఇంకా నన్ను ఎందుకో ఒక పని అనుకుంటే ఒక పని కూడా జరగట్లేదు, ఎందుకో మేము ఏది తలపెట్టాలన్నా ముందుకు రావట్లేదు, జరగట్లేదని చాలామంది ఈ వాగ్దానం వింటున్న వాళ్ళు అనుకుంటున్నారు కదూ. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు చక్కటి శుభవార్తను చెప్తున్నాడు. ఏంటంట, అది కన్నీళ్లు విత్తువాడంట సంతోషగానమనే పంటను కోస్తాడు. అది ఎలా? యెహోవా మన కొరకు గొప్ప కార్యము, అదే సంతోషం అనే పంట. అదే నీ జీవితంలో ఒక అద్భుతమైన పంట. అదే నీ జీవితంలో గొప్ప సాక్ష్యముగా నిలబెట్టి ఆ పంటను, ఆ సంతోషమును, ఆ ఘనతను ఖచ్చితంగా దేవుడు నీ ఎడల జరిగించబోతున్నాడు. చెప్పండి, మనందరం ఏం చేస్తామంట, సంతోషభరితలమవుతాం. ఎంతకాలం ప్రభా ఈ దుఃఖము, ఈ వేదన, ఈ యొక్క మనశ్శాంతి లేని జీవితము అనుకుంటున్నావా? తప్పకుండా చెప్పు, నాకు సంతోషం ఒకటి కలుగుతుంది, నేను సంతోషించే రోజు వస్తుంది, నేను ఆనందభరితురాలుగా ఉంటాను, నేను ఆనందభరితుడిగా ఉంటానని నీవు నమ్మగలిగితే అది ఈరోజే మీ జీవితాల్లో, మీ కుటుంబ జీవితాల్లో, మీ బిడ్డల జీవితాల్లో ప్రారంభమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మేము ఆగస్టులో ఉపవాస ప్రార్థనలు 1వ తారీఖు నుంచి, ఆగస్టు నుంచి ప్రారంభం చేసాం. పోయిన సంవత్సరం చాలామంది లైవ్లో ఉన్నారు. మేము 6 నుండి 7 గంటల వరకు లైవ్ ఇచ్చాం. నిజంగా ఇప్పుడు మళ్ళీ ఆగస్టు వచ్చి మళ్ళీ మేము 1వ తారీఖు నుంచి ఉపవాసములు ప్రార్థన ప్రారంభం చేయబోతున్నాము. కానీ ఈ మధ్యకాలంలో, ఈ మధ్యలో, ఈ సంవత్సరం 12 నెలల్లో
దేవుడు ఎన్ని కార్యాలు చేశాడంటే అసలు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు, ఎన్ని అద్భుతమైన సాక్ష్యాలు, ఎంతమంది వివాహాలు చేశాడు, ఎంతమంది అప్పులు తీర్చాడు. 15 ఏళ్ల నుంచి కుటుంబంలో నెమ్మది లేకుండా విడిపోయిన కుటుంబాలను దేవుడు కలిపాడు. నిజంగా చెప్తున్నా, ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన. అందుకే నేను అంటున్నా, తప్పకుండా దేవుడు నువ్వు గొప్ప కార్యం చూస్తావు. మళ్ళీ ఆగస్టులో మేము ప్రారంభం చేయబోతున్నాం. గొప్ప కార్యం చూస్తావు. రెండోది, అందరూ సంతోషించినట్టుగా నీవు నీ కుటుంబము సంతోషంగా ఉంటుంది. మూడోది, నీ కన్నీళ్లను దేవుడు చూసి ఆ కన్నీళ్ళని ఏం చేస్తున్నాడంటే దేవుడు అద్భుతంగా సంతోషం అనే కన్నీటిని పంట కోస్తావు. అంటే ఏంటి? ఆనంద బాష్పములు నీవు కార్చే రోజు నీకు కూడా దగ్గరలో ఉంది. ఎంతోమంది గర్భాలు తెరబడ్డాయి, పిల్లల్ని ఎత్తుకున్నారు, ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్నో దేవుడు చేశాడు. నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. ఈ సంవత్సరం ఈ ప్రారంభంలో కూడా మీరు కూడా మనందరము కలిసినట్టయితే సంతోషమిస్తావు, ఆనందమిస్తారు. దేవుడి జీవితంలో అనేకమైన కార్యాలు కూడా చేయబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్న మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు నాయన. అయ్యా, ఇదిగో ఈ వాక్యములు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. వారి కన్నీళ్లను ఆనంద పుష్పాష్పాలుగా మార్చబడునుగాక, వాళ్ళ ఆనంద భరితులవుదురుగాక నాయన. ఈ రోజున కన్నీళ్లతో వెతుతున్న వారి ప్రార్థన జీవితము, అనారోగ్యమా, కష్టమా, ఆర్థికమా, ఏదన్నా సరే కన్నీళ్ళ, తల్లి మరిచినా, తండ్రి విడిచినా నేను నిన్ను మరువనని చెప్తున్నా. మీ ప్రేమ వారి ఎడల కలగచేసి తండ్రి మీరే దీవించి వారిని ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.